హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విలాసిని వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన 7 శనివారాల వ్రతం, సప్త శనివారాల వ్రతం మొదటి వారం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ వ్రతంలో ఈ నేను చేసిన వ్రత విధానము, నేను ఎలా ఈ వ్రతాన్ని అయితే చేసుకున్నానో అదంతా మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను. దయచేసి ఏమన్నా నేను ఈ వ్రతంలో తప్పులు చేసి ఉంటే ప్లీజ్ కామెంట్లో చెప్పండి. వ్రతం చేసుకోవడం వల్ల ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా ముందు వారాలు ఇంకా చాలా మంచిగా చేసుకోవాలని అనుకుంటున్నాను. ఇంకా ఏం తప్పులు లేకుండా చాలా మంచిగా చేసుకోవాలనుకుంటున్నాను. వ్రతం స్టార్ట్ చేసే ముందుగా మన దేవుని దగ్గర ఉన్న పటాలన్నీ శుభ్రం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఇంట్లో దేవునికి పూజ చేసుకోవాలి. దేవుని రూమ్లో ఉన్న పటాలన్నీ శుభ్రంగా తుడుచుకొని వాటికి నీట్గా బొట్లు పెట్టుకొని వాటిని మంచిగా అలంకరించుకొని దేవుడికి ఫస్ట్ పూజ చేసుకోవాలి. మనం ఇంట్లో ఉన్న దేవుడికి ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత వ్రతం స్టార్ట్ చేసుకోవాలి. మా ఇంట్లో చాలా పటాలు ఉన్నాయండి, అవన్నీ నీట్గా శుభ్రం చేసుకొని ఇప్పుడు దేవుని మంచిగా కడిగేసి బొట్లు పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దేవుని కూడా శుభ్రం చేసుకొని మంచిగా బొట్లు పెట్టేసుకొని పసుపుతోటి ముగ్గులు వేసుకొని పెట్టేసుకోవాలి. అందరికీ సప్త శనివార వ్రతం మీద ఎన్నో డౌట్స్, ఎన్నో అనుమానాలు, ఇంకా ఎన్నో తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా. నాకు కూడా అట్లనే అనిపించింది. అయితే నేను యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి ఎన్నో డౌట్స్ ఉంటాయి కదా, నాకు కూడా అట్లనే ఎన్నో డౌట్స్ వచ్చినాయి. నేను కూడా నా డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవడానికి యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు నాకు ఒకటి తెలుగు ఆస్ట్రో అండ్ తెలుగు ఆస్ట్రాలజీ అనే ఒక ఛానల్ని నేను చూడడం జరిగింది. దాంట్లో అయ్యగారు ప్రతి ఒక్కటి పూజ ఎలా చేయాలి, పూజ విధానం ఏంటి, పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటి, ప్రతి ఒక్కటి దాంట్లో స్టెప్ బై స్టెప్ అన్నీ చెప్పాడు. నేను కూడా ఆ ఛానల్ని ఫాలో అయ్యి దాంట్లో అయ్యగారు చెప్పేది ప్రతి ఒక్కటి విని అందులో ఎలా చేస్తారో చూసి అయ్యగారు చెప్పే మంత్రాలు శ్రద్ధగా అన్ని విని పాటించి ప్రతి ఒక్కటి అందులో ఎలా చేశారో అందులో చూసుకుంటూ నేను కూడా సేమ్ అలాగే చేసుకున్నానండి. ఇప్పుడు నా ఇంట్లో చేసుకునే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీపం పెట్టేసి దానికి ధూపం పెట్టేసి పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ స్టార్ట్ చేసే ముందు వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు, నైవేద్యాలు రెడీ చేద్దాం. ముందుగా ఒక బౌల్లో కొంచెం పెసరపప్పు తీసుకొని అదొక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇంకొక బౌల్లో బెల్లం తీసుకొని బెల్లం కూడా నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్వామివారికి ఎంతో ఇష్టమైన పానకం రెడీ చేద్దాం. పానకం కోసం ఒక బౌల్లో బెల్లం తీసుకొని, బెల్లం మెజర్మెంట్ అంటూ ఏం లేదు, మనకి వాటర్కి ఎంత సరిపడా బెల్లం తీసుకుంటే సరిపోతుంది. బెల్లం, ఇలాచి, ఇంకా మిరియాలు తీసుకొని కొంచెం ఇట్లా కచ్చపచ్చగా దంచి పానకంలో వేయాలి. దాంట్లో తులసి ఆకులు వేసి
అది కూడా పక్కకు పెట్టేసుకోవాలి. అది స్వామివారికి ఎంతో ఇష్టమైన పానకం అండి. పానకం ఇప్పుడు వడపప్పు నానబెట్టి పక్కకు పెట్టేసుకున్నాం కదా, ఆ వడపప్పులో కాసంత బెల్లం వేసి అందులో కొంచెం తులసి దళం వేసి పక్కకు పెట్టుకోవాలి. వడపప్పు అంటే పెసరపప్పు, బెల్లం అంతే అండి, ఇంకేం లేదు. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో నల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి ఎక్కడైనా దొరుకుతాయి మనకి. నల్ల నువ్వులు తీసుకొని అవి మిక్సింగ్ బౌల్లో వేసుకొని కచ్చాపచ్చగా ఫస్ట్ ఒక గ్రైండ్ తిప్పాలండి. తర్వాత దాంట్లో కాస్తంత బెల్లం వేసి అది కూడా తిప్పాలి. ఇలాచీ వేసుకోవాలి దాంట్లో కొంచెం. అది ఒక ముద్దలాగా అయిపోతుంది కదా, దాన్ని ఉండలుగా చేసుకోవచ్చు, మన ఇష్టం. 10, 11, 7 వారాల వ్రతం అనుకున్న వాళ్ళు 7 చేయొచ్చు. అయితే నేను కూడా అట్లనే అనుకుంటున్నా, నేను 7 చేస్తున్నా. అయ్యగారికి ఎంతో ఇష్టమైన నువ్వుల లడ్డు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పిండి దీపాలు రెడీ చేసుకోవడానికి బియ్యం నానబెట్టి ఎండబెట్టి దాన్ని మిక్సీకి పట్టుకోవచ్చు, లేదంటే బయట ఎక్కడైనా బియ్యం పిండి దొరుకుతుంది, దాంతో అయినా చేయొచ్చు. నేను ఇంట్లో ఉన్న బియ్యాన్నే నానబెట్టి ఆరబెట్టి మిక్సీలో వేసి పొడిగా చేసుకున్న. దాంట్లో బెల్లం, పాలు, పచ్చిపాలు, కొంచెం నెయ్యి, బనానా వేసి మంచిగా మనకి ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో చేసుకొని దాంట్లో నుంచే నేను స్వామివారికి నైవేద్యంగా చలివిడి అంటారు కదా, చలివిడి తీసి పక్కకు పెట్టేసుకున్నాను. నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదండి, ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి దీపాలు. నెక్స్ట్ టైం తప్పకుండా చాలా పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటున్నాను, చేస్తాను కూడా. పిండి దీపాలు అయిన తర్వాత అవి పక్కకు పెట్టేసుకు పూజ స్టార్ట్ చేసే ముందు మనం ఆ వేడుకొండల వాడికి ఒక ముడుపు సమర్పించుకోవాలి. మనం ఏదైనా కోరిక కోరుకొని అది తీరాలి అని గట్టిగా కోరుకొని ముడుపు కట్టుకోవాలండి. ఏదైనా ఒకటి వైట్ క్లాత్ తీసుకొని దాన్ని ఒక ప్లేట్లో పచ్చచందనం, పచ్చకర్పూరం, పసుపు వేసి బాగా కలుపుకొని వాటర్లో ఆ క్లాత్ని బాగా అందులో వేసి తడపాలండి. బాగా పసుపులో అద్దిన తర్వాత ఆ క్లాత్ అనేది పసుపు కలర్లోకి మారుతుందండి. అది బాగా ఎండలో ఆరబెట్టాలి. ఎండలో ఆరిన తర్వాత ఆ క్లాత్కి 4 వైపులా పసుపు, కుంకుమ బొట్లతో పెట్టి మధ్యలో కూడా కుంకుమ బొట్టు పెట్టి దానికి కావాల్సిన సామాన్లన్నీ సిద్ధం చేసుకొని ఫస్ట్ దాంట్లో 7 ఇలాచి, 7 లవంగాలు, ఇప్పుడు దాంట్లో 7 యాలకులు, 7 ఖర్జూరాలు, 7 లవంగాలు, పచ్చకర్పూరం, కొంచెం జావతి పౌడర్, తులసి దళాలు, కొంచెం అక్షంతలు, 101 రూపాయి సమర్పించుకొని అయ్యవారికి ముందుగా తయారు చేసుకున్న పిండి దీపాలకి వెంకటేశ్వర నామాలు పెట్టుకొని మంచిగా బొట్లు పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. దాంట్లో ముందుగా నేను 7 దీపాలకి 7 ఒత్తులు, అంటే ఒక్క దీపంలో 7 ఒత్తులు అలా రెడీ చేసుకొని అందులో నెయ్యి వేసి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత ఒక పీట తీసుకొని దానిపైన ఎర్రటి జాకెట్ బట్ట ఉంటుంది కదా, ఆ ఎర్రటి జాకెట్ బట్ట వేసి దానిపైన కొన్ని బియ్యం వేసి స్వామివారి ఫోటో దానిపైన పెట్టినండి. తర్వాత తులసి మాల ఉంటుంది కదా, స్వామివారికి ఎంతో ఇష్టమైనది తులసిమాల. ఆ తులసిమాల అయ్యగారికి, స్వామివారికి వేసాను. తర్వాత పూలదండ వేసి అయ్యగారిని అలంకరించిన తర్వాత పూజకు సంబంధించిన పూలు, పండ్లు అన్నీ సిద్ధం చేసేసుకున్నాను. దాంట్లో గౌరీ పూజకి సంబంధించిన వినాయకుడిని రెడీ చేసి పక్కకు పెట్టేసుకున్నాను. ఆ వినాయకునితోనే కదా ఫస్ట్ పూజ స్టార్ట్ చేస్తాము. అంతా అయిపోయిన తర్వాత ఆ స్వామివారికి మాల, వస్త్రమాల,
పూజ స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తానికి చాలా ఆనందంగా, చాలా మంచిగా నా మొదటి వారం సప్తశనివార వ్రతం కంప్లీట్ అయిపోయిందండి. ఏమైనా తప్పులు, ఏమైనా తెలియక చేసుంటే నన్ను క్షమించండి. ఏమైనా మీరు చెప్పాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా వచ్చే వారం చాలా మంచిగా చేయాలని అనుకుంటున్నాను. చాలా 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 హ్యాపీగా ఉంది నాకు ఇలా చేయడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ ఫాలో మై ఛానల్.